అరాచక శక్తులని పెంచి పోషిస్తే ఏం జరుగుతుంది అంటే ఇదే జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. చూడండి అసలు ఈ వీడియోలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు షర్ట్ తిప్పాడు, ఏం చూపిస్తున్నాడు, ముందు ఇక్కడ కార్లో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చూస్తున్నారు అన్నది నాకు నిన్నటి నుంచి ఇప్పటిదాకా అర్థం కాల. నిన్నటి నుంచి ఈ వీడియో 4-5 సార్లు చూసా. ఈ వీడియోకి ఎట్లాంటి అర్థం అన్నది నాకు అర్థం కావట్లా. అండ్ వీడు ఎందుకు షర్ట్ తిప్పాడు అన్నది క్లారిటీ రావట్లా. దాని తర్వాత సాయంత్రము నేను తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ఒక ట్వీట్ చూసా. అక్కడ నాకు క్లారిటీ వచ్చింది. ఇదే ఆ ట్వీట్. ఇక్కడ చూస్తుర్రా, ఇక్కడ పైన చూడండి, తాగి, ఇది మద్యం దుకాణం. ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దేవరపల్లి వెళ్తే అక్కడ మద్యం దుకాణాలలో స్టాక్ అయిపోయింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అంత తాగిర్రు. మొత్తం జెండాలే పట్టుకుని పోయారు లోనికి. తాగి 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 ఏం చేయాలో అర్థం కాక చివరికి షర్ట్ తిప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారికి బాడీ చూపిస్తున్నాడు మనోడు. వింత విచిత్రం ఏంటంటే ఆయన నిలబడి ఆ బాడీ చూస్తున్నాడు, చూసి దండాలు కూడా పెడుతున్నాడు. నేను సింపుల్గా ఒక ప్రశ్న అడగాలి జగన్మోహన్ రెడ్డి గారిని. ఏంటంటే ఒకవేళ ఇక్కడ ఈయన పరిస్థితి చూస్తున్నారు కదా, చూడండి ఈ పరిస్థితి, ఇరుక్కపోయింది. జనాలు వీళ్ళు మీదెక్కుతున్నారు, తాగున్నారు, ఇరుక్కపోయింది. అక్కడ ఇది పక్కన చూడండి, ఇంతమంది. ఏదైనా ఒకవేళ జరగరాంది ఒకవేళ జరిగి ఉంటే అప్పుడు పరిస్థితి ఏంది? జరగరాంది ఏమైనా జరిగి ఉంటే పరిస్థితి ఏంది? అప్పుడు కూడా నారా లోకేష్ గారు రిజైన్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారు రిజైన్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారు రిజైన్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మళ్ళీ మాట్లాడేవాళ్ళు. ఏదైనా మళ్ళీ గులకరాయి తగిలి ఉంటే నాకు గులకరాయి తగిలింది అని చెప్పేసి గవర్నమెంట్ పడిపోవాలి, గవర్నర్ గారు రద్దు చేయాలి అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చేసే పనులు ఇవి, మళ్ళీ గవర్నమెంట్ బ్లేమ్ చేస్తారు. ఎంత దారుణం అండి అంటే ఇక్కడ చూడండి, ఈ ఫోటో బాగా వైరల్ అయింది. నిన్న ఇతను ఎవడో మేమంతా సిద్ధం అని చెప్పేసి ఆ జెండా పట్టుకున్నాడు. అంటే సిద్ధం సభలో మిగిలిపోయిన జెండాలు. యాక్చువల్గా ఇది ఫ్యాక్ట్, నేను జోక్ చేయట్లేదు. సిద్ధం సభలో పెద్ద మొత్తంలో జెండాలు మిగిలిపోతే ఆ జెండాలని ఇప్పుడు వాడుకుంటున్నారు పార్టీ ఆఫీస్ నుంచి. ఆ జెండా పట్టుకొని నడి రోడ్డు మీద నిలబడి బీరు తాగుతున్నాడు. ఇది బీరే. ఇది వింత విచిత్రం చెప్పనా మీకు? పక్కనే మహిళలు ఉన్నారు, పక్కన ఒక అమ్మాయి పాపం రోడ్డు మీద నిలబడి. ఇది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ఎంత దారుణం అండి, నాకు అర్థం కాని విషయం. ఇది ఒక ఎత్తు అయితే మరొకటి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఓకే సారీ, ఇక్కడే చూడండి ఏముంది. చూడండి, కొంచెం జాగ్రత్తగా చూడండి. మొత్తం ఎక్కిరు పైకి. పాపం ఆమె చిన్నపాటి ఏదో హోటలు, ఇడ్లీ దోశలు హోటలు మొత్తం నాశనం చేశారు. పైకి ఎక్కారు, నువ్వు మొత్తం ఎక్కేసారు. ఆ ఫ్రిడ్జ్ చూడండి, పాపం ఆయాసపడుతున్నా. మొత్తం దూరిపోయినారు లోపలికి. పసిపిల్లల్ని కూడా కుట్టారు అని కొట్టారు. వచ్చి కూర్చున్నాడు లోన, నడువు అని చెప్పేసి ఎలా కొడుతుంది బయటికి. డబ్బులేమని పోనీ అమ్మా, డబ్బులేమని పోనీయా.
ఏడుస్తుంది పాప. ఇది పరిస్థితి. ఒక అంటే పాపం వాళ్ళు మహిళలు ఏదో చిన్న హోటల్ నడిపించుకుంటుంటే తాగి, మళ్ళీ చెప్తున్నా, తాగి దూరిపోయారు లోపలికి. దూరిపోయి మొత్తం నాశనం చేసేసి అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని కొట్టి పైన ఆ హోటల్ పైకి ఎక్కేసి మొత్తం నాశనం చేస్తుంటే పాపం కర్ర పట్టుకొని వాళ్ళు ఎవరైతే ఎక్కారో వాళ్ళని అక్కడి నుంచి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇంత దారుణం. తాగేసి నేనేమంటా అంటే తాగినాక మనిషిలాగా ఉండడు. మనిషిలో ఒక పశువు ప్రవర్తన అనేది వచ్చేస్తుంది. అదే ప్రవర్తన ఇక్కడ చూసినాము. ఇది ఇంతవరకు మనం మాట్లాడినాం కదా. వింత విచిత్రం చెప్పనా మీకు, ఈమెని భయపెట్టి ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఈమెను భయపెట్టి ఆమెతో ఒక వీడియో చేయించారు. ఈమె ఇంత ఏడుస్తుంది కదా ఇక్కడ, ఈమెను భయపెట్టి ఒక వీడియో చేయించి ఆ వీడియోని ఏం చేశారయ్యా వీళ్ళు అంటే, అగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో వేశారు. సిగ్గులజ్జు ఉండాలి. నేనేమంటున్నా, ట్విట్టర్ హ్యాండిల్లో వేశారు. సరే, ఈ వీడియో వెనకాల మ్యూజిక్ ఉంది, అందుకే నేను ప్లే చేయను. కానీ ఈమె ఏం చెప్పిందో చెప్తా మీకు. కావాలంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్కి వెళ్ళండి. 9 గంటల క్రితం వీళ్ళు పెట్టినటువంటి ఇక్కడ ట్వీటు మీరు ఒకసారి చూసుకోండి. ఈమె ఏమంటుంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకేం వదిలేదండి, పాపం ఆయన వల్ల నేను ఏదో మంచి జరిగింది, కానీ నా మొత్తం అక్కడ హోటల్ మొత్తం నాశనం చేస్తే నా గుండె మండిపోయి నేను ఆ బాధపడ్డా అని చెప్పేసి ఆమెతో చెప్పించి ఒక వీడియో షూట్ చేసి ఆ వీడియోని వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో వేసుకున్నారు. ఎంత సిగ్గుచేటండి. నిజానికి ఏం చేయాలి? అవునమ్మా, నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టమా కాదా అన్న విషయం పక్కన పెట్టి, నీకు లాస్ జరిగింది, నీకు నష్టం జరిగింది, నీ హోటల్కి ప్రమాదం జరిగింది, వచ్చి ఇంత నాశనం చేసి వెళ్ళారు, ఇదిగో అమ్మా ఏదో ఒక నష్టపరిహారం పుచ్చుకో అని చెప్పేసి ఆ నష్టపరిహారం ఇచ్చుకుంటూ నువ్వు వీడియో తీసి ఆ వీడియోను పోస్ట్ చేయి. అవును జరిగింది, మేము ఇమ్మీడియట్గా పాపం ఆమెను ఆదుకున్నామని చెప్పి. కానీ ఆమెతోటి వీడియో చేయించి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు అదేం లేదు, కాకపోతే నాకు ఇలా జరిగింది కాబట్టి నేను ఆ మాట అన్నా అని చెప్పేసి వీడియో చేయిస్తారా? సిగ్గుండాలి కదా. భయపెట్టి వీడియో చేయిస్తారా? ఆ వీడియోని సిగ్గుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో వేసుకుంటారా? వేసుకొని లోకేష్ గారు ఇక్కడ పైన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ట్వీట్ చేస్తే ఈ ట్వీట్ ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఇక్కడ వేశారు. లోకేష్ గారు ఇక్కడ చేసినటువంటి ట్వీట్ చూడండి. అమ్మవారి ఫోటో ఉంది అక్కడ, ఏదైతే హోటల్ ఉందో అమ్మవారి ఫోటో ఉంటే దాన్ని కూడా పగలగొట్టేశారు, కింద పడేశారు. చెప్పకూడదు, నేను యాక్చువల్లీ చెప్పకూడదు అనుకున్నా, కానీ ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి మీకు చెప్తున్నా. దాన్ని లోకేష్ గారు ట్వీట్ చేశారు. ట్వీట్ చేస్తే అది ఫేక్ అని చెప్తున్నారు. ఫేక్ ఎట్ట అవుతుందని నాకు అర్థం కాదు. అక్కడ ఆ కొట్టులో ఆ హోటల్లో జరిగింది నిజం. ఆ హోటల్లో జరిగింది కాబట్టి నా గుండె మండిపోయి నేను మాట్లాడినా అని చెప్పేసి ఆమె ఇదే మీ వీడియోలోనే చెప్తుంది. మరి ఫేక్ ఎట్ట అవుతుంది నాకు అర్థం కాదు. జరిగిన సంఘటన, దానికి బాధ్యత తీసుకుంటున్నాము అని చెప్పి మీరు చెప్పారా? చెప్పలే. ఏంటి అంటే ఒక ఫేక్ వీడియో ఒకటి షూట్ చేయించి ఆమెను భయపెట్టించి రేపు పొద్దున్న ఏమన్నా ఏదేదో ఎందుకులేండి, ఇంటర్నల్గా చాలా విషయాలు వచ్చినాయి నా దాకా, అవన్నీ ఇక్కడ నేను డిస్కస్ చేయలేను. ఇది తాగి చేసినటువంటి కార్యక్రమం. ఇంకో నీచం చూపించనా మీకు? నీచం తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. ఓకే, ఇదే నీచం. చూడండి, జాగ్రత్త చూడండి. రాజమండ్రి బైక్ మీద చేయరా? ఎంతమంది వచ్చారు మీ వాళ్ళు? వినండి చూడండి, చెప్తానే. జనాల్లో ఎక్కడికైనా డిస్పోజ్ అయిపోతుంది. మా ఊరి ఫ్రెండ్స్ వాళ్ళకి చేస్తే కొంచెం ఎదురున్నట్టు వస్తుంది. ఎవరి ద్వారా వచ్చారు మీరు? మీరు వేణుగోపాలరావు. ఏంటి ఆడియో అర్థమైందో అర్థం కాలేదో నేను వివరిస్తా. నాకు వివరించడం చాలా బాగా వస్తుంది, నా ఆర్ట్ అది. ఏంటంటే జనాల్ని తరలించారు. ఎక్కడెక్కడి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పేసి జనాల్ని తరలిస్తే ఒక ఆటోలో వస్తున్న పాపం ఈ మహిళకి అక్కడ ఏమైందో తెలియదు, కానీ
ఆమె హెల్త్ పాడైంది, చాలా డేంజర్లోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతే ఇమ్మీడియట్గా ఆమెని హాస్పిటల్ షిఫ్ట్ చేసి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నేను ఇంతకుముందు ఒకసారి ఒక వీడియోలో చెప్పా వీళ్ళు ఎట్లా ఆపరేట్ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పేసి. ఇక్కడ దేవరపల్లికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది, అంటే దాదాపుగా 10 మంది నాయకులకి ఈ జనాల్ని పోగేసేటటువంటి ఒక బాధ్యతనిస్తారు. ఈ 10 మంది నాయకులు వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళకు టార్గెట్ ఇస్తారు. నువ్వు 1000 మందిని తీసుకురా, నువ్వు 2000 మందిని, నువ్వు 500 మందిని. ఎందుకంటే వాళ్ళ స్తోమత ఉంటుంది కదా, డబ్బులు పెట్టాలి కాబట్టి అట్లా వాళ్ళకు ఒక టార్గెట్ ఇచ్చి జనాల్ని తోలిస్తారు. తోలిచ్చి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు కొట్టిస్తారు. దీనికి లైవ్ ఉదాహరణ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? నేను జగన్మోహన్ రెడ్డి గారిని సింపుల్గా ప్రశ్న అడగాలి. మీరు దేవరపల్లి వెళ్ళిరు, ఎందుకు వెళ్ళిరు అంటే అక్కడ పొగాకు కొనుగోలు కేంద్రం ఏదైతే ఉందో అక్కడికి విజిట్ చేశారు, పొగాకు రైతుల్ని కలవడానికి వెళ్ళారు, అంతే కదా. నేను సింపుల్గా అడుగుతున్నా, మీరు పొదిలి వెళ్ళిరు లాస్ట్ ఇయర్, ఏంది ఆ డేటు జూన్ 10, 2025, మీరు పొదిలి వెళ్ళారు. పొదిలి వెళ్ళి అక్కడ కూడా పొగాకు రైతులు మీరు కలిశారు కదా. మరి పొదిలి రైతులకి మీరు కలవడం వల్ల జరిగిన మేలేంటి? మీరు ఏం చేశారు పొదిలి రైతులకి, పొగాకు రైతులకి? ఇంతవరకు మీరు ఏం పోరాటం చేశారు వాళ్ళ కోసం? దయచేసి ఒకసారి సమాధానం చెప్పాలి. రోజు అంటే ప్రతి సంవత్సరం అక్కడ ఏదో రిజిస్టర్లో సంతకం పెట్టినట్టు మీరు వెళ్ళి రైతుల్ని కలవడము, కలిసి సంతకం పెట్టేసి వచ్చేయడం, అదేనా రాజకీయం? టమాటో రైతులు అన్నారు, పొగాకు రైతులు అన్నారు, మామిడి రైతులు అన్నారు, అరటి రైతులు అన్నారు, వెళ్ళడం రావడమే అయిపోయింది. కానీ అక్కడ రైతులకు జరుగుతున్నటువంటి మంచి ఏంటి మీరు వెళ్ళడం వల్ల ఏమన్నా ఆలోచించారా? నేను నిన్న కూడా చెప్పా, సింపుల్గా మీరేదైతే హెలికాప్టర్లో వెళ్తున్నారో, మీరేదైతే ఈ పెట్రోల్ మొత్తం ఖర్చు చేసుకుని వెళ్తున్నారో ఆ డబ్బులు ఈ పొగాకు సంఘాల అకౌంట్లో వేస్తే పాపం వాళ్ళకి ఉపయోగపడతాయి, అవి వాళ్ళు వాడుకుంటారు ఆ డబ్బులు. సాక్షిలో చూడండి, ఇది ఎక్స్పెక్టెడే. నేను నిన్ననే చెప్పా, ఎంత బాగా ఫోటో వచ్చిందో ఒకసారి చూడండి. జనరల్గా ఎవరైనా ఈ వీడియో చూస్తున్న కెమెరామెన్లు ఎవరైనా ఉంటే, అంటే అందరికీ అర్థం కాదు ఇది, ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో కెమెరామెన్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది ఈ ఫోటో సాధ్యమా, ఈ ఫోటోని ఎట్లా తయారు చేసి ఉంటారు అన్నది వాళ్ళకి, అంటే ఆ కెమెరామెన్లకే అర్థమవుతుంది. ఎడిటర్లు ఉంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇలాగ ఫోటోలు ఎడిట్ చేయడము, వేసుకొని జనసంద్రం గో రైతులకి ఏంటి హానికారం అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టారు. బాబు పాలన రైతులకి హానికారం అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టారు. ఇక్కడ చదవండి. నేనేమంటాను అంటే సిద్ధం సభలకు కూడా ఇట్లనే వచ్చారు కదా జనాలు, ఇంతకన్నా ఎక్కువ వచ్చారు జనాలు. లక్షలలో తరలించారు, లారీలు పెట్టి, బస్సులు పెట్టి, ఏదేదో ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం నలుమూల నుంచి తరలించారు కదా. మరి సిద్ధం సభలకు వచ్చిన వాళ్ళు మీకు ఓటు ఎందుకు వేయలేదు? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సిద్ధం సభలకు వచ్చిన వాళ్ళు మీకు ఓటు ఎందుకు వేయలేదు? ఈరోజు ఈ జనాలని చూపించి ఈ జనాలలో మీరు నాకు ప్రజాదరణ ఉంది, నన్ను చూడడానికి వస్తున్నారు, నేను సూపర్ స్టార్ని అని చెప్పుకుంటున్నారు కదా. దీని రియాలిటీ ఏంటి అంటే ఇది, దీని రియాలిటీ ఇట్లా తరలిస్తున్నారు జనాల్ని. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు కొంత మారాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంటే సింపుల్గా ఇక్కడ శాంతి భద్రతలు ఏవైతే ఉంటాయో రాష్ట్రంలో దాన్ని అస్థిరపరచడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. శాంతి భద్రతల్ని అస్థిరపరచడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జనాల్ని రెచ్చగొట్టి, విద్యార్థుల్ని రెచ్చగొట్టి, యూత్ని రెచ్చగొట్టి, జెన్జీస్ని రెచ్చగొట్టి ఈరోజు శాంతి భద్రతల్ని అస్థిరపరిచేటటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది రాష్ట్రంలో. ఇది కరెక్ట్ కాదు. మీరు సమస్యల మీద పోరాటం చేసేంత వరకు నాలాంటి వాడు ప్రతి ఒక్కడు మీతో నిలబడతామని చెప్పాము. కానీ మీరు ఎప్పుడైతే కుట్రలకు దిగారో, కుట్రలకు దిగినట్టుగా అర్థమైందో ఆ రోజే మిమ్మల్ని వదిలిపెట్టి చాలామంది వెళ్ళిపోయారు. ఈ కుట్రలతో మీరేదో అధికారంలోకి వచ్చేస్తాను అనుకుంటే అది మీ భ్రమ. ఎందుకంటే ముందున్నటువంటి ప్లేయరు 47 సంవత్సరాల ఎక్స్పీరియన్సు, 76 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ముందర ఈ ఆటలు ఏమైనా సాగుతాయా? ఆయన ఒక్క ఎత్తుగడ వేసిండంటే కథమే. ఎత్తుగలతో గెలవలేరు మీరు, అందులో ఏం సందేహం లేదు. ఎట్లా గెలవగలరు? ప్రజలకి మంచి చేసి. ఇదా మీరు చేసే మంచి ప్రజలకి? ఇదా మీరు చేసే మంచి ప్రజలకి? ఇదా మీరు చేసే మంచి ప్రజలకి? దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన అనేది చేయాలి. దయచేసి ఆలోచించండి. ఈరోజు మీరు చేస్తున్న ఏదైతే పోరాటం ఉందో దాన్ని పోరాటం అనరు,
దాన్ని పాపం అంటారు, తప్పంటారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంకి సంబంధించి మీరేమనుకుంటున్నారు ఒక కమెంట్ చేసి, దాంతోపాటు మన వీడియోని లైక్ చేయడం మాత్రము అసలు మర్చిపోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.